హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వీట్ భాష. ఎట్లా మనలందరూ మంచిగా ఉన్నారా? మేము కూడా చాలా హ్యాపీగా ఉన్నాం దోస్తులు. మీరందరూ కూడా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాము. దోస్తులు, నిన్న మొన్న పెట్టిన వీడియోస్ ఉన్నాయి కదా, మొగుడు వద్దు ప్రీడేమ్ వద్దు, యాగా వీడియోస్ అయితే మస్తు సపోర్ట్ చేస్తున్నారు. ఇక సిరీస్ ఇలానే కొనసాగించాలంటే మీ సపోర్ట్ పక్కా ఉండాలి దోస్తులు. అసలు మమ్మల్ని సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరికి కూడా నిజంగా దోస్తులు పేరు పేరున చాలా అంటే చాలా కృతజ్ఞతలు. మీరందరికీ కూడా ఎలా థ్యాంక్స్ చెప్పాలో అసలు అర్థమైతే లేదు. నిజంగా దోస్తులు, మా కష్టానికి ఫలితంగా మీ ఇచ్చే చిన్న లైక్ మమ్మల్ని ఎంతో ఆనందపరుస్తుంది. కాబట్టి వీడియోని చిన్న లైక్ చేయరు దోస్తులు. ఇక నిన్న కొంచెం స్టార్టింగ్ వీడియోలో కొంచెం పర్సనల్ విషయాలు చెప్పినాము. ఇక దానికి చాలా మంది కనెక్ట్ అయ్యి అర్థం చేసుకొని మరి మంచి మంచి కామెంట్స్ పెట్టారు. చాలా హ్యాపీ దోస్తులు. ఇక మీరందరూ కూడా మా కోసము ఎదురు చూస్తున్నారు, మా కోసం అండగా ఉంటారు. కాబట్టి ఇక మీకోసము ఎంత కష్టమైనా ఇష్టంగా చేసి మీ ముందుకు డైలీ పక్క 2 వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాము. చిన్న చిన్న పిల్లల్ని పెట్టుకొని కూడా చేస్తున్నాం అని అంటే మీరు బాగా అర్థం చేసుకొని సరే పెంటక పిల్లల్ని జాగ్రత్తగా చూసుకొని మా కోసం టైం కేటాయించి తీసుకురండి, మేము సపోర్ట్ చేస్తాం పక్కా అని కొంతమంది ట్రూ సబ్స్క్రైబర్స్ మంచి మంచి కామెంట్లు పెడితే మాకు నిజంగా నా మనసు అంతా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది, మస్తు హ్యాపీ అనిపిస్తుంది. ఇంట్లో ఎన్ని చిన్న చిన్న గొడవ అయినా సరే కానీ ఇలాంటి వాళ్ళు మన సబ్స్క్రైబర్స్ కింద కామెంట్లు చేస్తే గవికి రిప్లై ఇస్తుంటే నిజంగా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మా హస్బెండ్ ఏమన్నా సరే అవన్నీ పట్టించుకోను. ఇక మా హస్బెండ్ అప్పటికి అంతేనే ఉంటాడు. మంచి మంచి కామెంట్స్ వస్తున్నాయి కదా, ఈ రోజు ఇంకా హ్యాపీగా ఉంటుంది, ఇక డబుల్ హ్యాపీగా ఉంటావు. నేను ఎన్ని అన్న మాటలు అసలు హ్యాపీగా ఫీల్ కావని సబ్స్క్రైబర్ ఒక్క మాట నన్ను ఓ చెట్టెక్కి కూర్చుంటామని మస్తు మాటలు అంటాడు దోస్తులు. ఇక నిజంగా మరి ఎవరో ముఖం తెలియని వాళ్ళు మన కోసం మంచిగా కామెంట్లు పెడితే ఎట్లా అనిపిస్తుంది చెప్పుర్రి. ఇంటి పక్కన చుట్టాలు ఇంటి పక్కన వాళ్ళే వాళ్ళు చీచి తూతు అని ఎట్లా వస్తే అట్లా మాట్లాడుకుంటారు. కానీ ఎవరో ముఖం తెలియని వాళ్ళు ఏ ప్రపంచంలో ఉంటారో ఏడ బతుకుతారో ఏం కథలో తెలియని వాళ్ళు మన కోసం ఎదురు చూసి కామెంట్లు పెట్టినందుకు నిజంగా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. కాబట్టి ఇలాంటి కామెంట్లు ఇంకా ముందు ముందు కూడా చాలా రావాలి, మేము కూడా హ్యాపీగా ఫీల్ కావాలని కోరుకుంటున్నాం దోస్తులు. మేము ఇంత కష్టపడి డైలీ 2 లెంతీ వీడియోస్ మీకోసం తీసుకొస్తున్నందుకు ప్లీజ్ దోస్తులు మమ్మల్ని మీరు కాకుంటే ఇంకెవరు చూస్తారు చెప్పుర్రి. ఇక వీడియో నచ్చితే చిన్న లైక్ చేయర్రి, మాకు ఎంతో హ్యాపీనెస్ ఇస్తుంది. కాబట్టి చిన్న లైక్ చేసాకనే హైప్ పంచని ఇవ్వడం అసలు మర్చిపోకండి. సరే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. అబ్బా చిన్న చూడు రోజు ఎంత మంచి స్టేటస్ పెడతాడు. పిల్లగానికి పెళ్లి కాకున్నా కూడా ఇంత మంచి స్టేటస్ ఏడికి దొరుకుతాయో. చేసుకున్న పెళ్ళం కోసం ఏ మొగడు కూడా ఇలాంటివి పెట్టాడు. కానీ ఈయన ఎవరి కోసం పెడతాడో మరి. నా కోసమే అని నేను అనుకుంటున్నా, మరి మనుషులా ఇంకోరు ఉన్నారా ఏంటి నాకు. అవు వాట్సాప్ డీపీలో ఉన్న ఫోటో ఇట్లా ఎంత ముద్దుగున్నది చూడు. ఈ పిల్లగానికి ఎటువంటి పిల్ల దొరుకుతుందో గాని అదృష్టవంతురాలే. నా దిష్టే తలుగుతట్టుంది. అబ్బబ్బబ్బా, నా మొగన్ మీద నన్న గంట పానం గుంజుతలేదు. పొద్దుగల పోయి ఎప్పుడో చీకట్లకొస్తాడు, తింటాడు పంటాడు. గాని ఆయన మీద నన్ను అంత పానం గుంజుతలేదు, చూడాలనిపిస్తలేదు. గాని ఈ పిల్లగాని చూడక నిమిషం ఇట్లా ఉండబుద్ధి అయితలేదు. అగో మనసులు అనుకుంటున్నాడు లేదో ఓ ఫోన్ చేస్తూనే ఉండదు. అబ్బబ్బా నిండు నూరేళ్ళు. హలో హలో, వినిపిస్తలేదా? హలో అరే మజాక్ చేస్తున్నావా? వినిపిస్తలేదా అంటే సప్పుడు చేస్తలేవేంది? హలో, నువ్వేనా మాట్లాడేది? సరే నేనే నా ఫోన్ చేసేటప్పుడు నేను మాట్లాడుకుంటే ఇంకెవరు మాట్లాడతారు? అబ్బా నీ నోటి నుండి సరి అని వస్తే ఎంత బాగా అనిపిస్తుందో. అగో నిజంగా కడుపు నిండా తిన్నట్టే అనిపిస్తది. అబ్బో అంతేనా? మరి ఇయ్యల్లా తినకు, మరి తినకుంటుంటావా? నీతోని మాట్లాడుతుంటే ఆకలి ఇట్లా ఇయ్యదు. అవును గాని ఏం చేస్తున్నావు చిన్న? ఒక్కసారన్నా వీడియో కాల్ చేయొచ్చు కదా. నా పానం అంతా నీ మీదనే గుంజుతుంది. నా దాంట్లో బ్యాలెన్స్ లేవని నేను పొద్దున్నే చెప్పిన. ఇక చేస్తానికి ఇప్పుడు చేస్తున్నావా? అమ్మ నీకు అస్సలు నా మీద గుంజనే నాకు చూసినావా? పడుకున్నా లేచినా తింటున్నా నిలబడ్డా ఇక ఎప్పుడైనా నువ్వే గుర్తుకొస్తున్నావు, నీ ముఖమే గుర్తుకొస్తుంది. అరే అంతేనా? మరి అసొంటామవైతే జరసేపు ఉండు, సరి జరసేపు ఉండు మా ఇంట్లోనంటే నా మాట వినిపించుకున్నావా? నేను పోవాలో మా ఇంటికి నేను పోవాలని మొత్తుకొని పోతివి. ఇక ఇప్పుడేమో నేను చూడబుద్ధి అవుతుంది అని అంటవా? ఇక మళ్ళీ రానిస్తుందా మీ అత్త? అవును, మీ అత్త కంట్లో పడ్డావు కదా, ఏమన్నా అన్నదా? తిట్టిందా? 2-3 మాటలు అన్నదా ఏంది? అన్నది ఆ మన్న మాటలన్నీ పట్టించుకొని గట్లనే బాధపడుకుంటుంటానా? అంత సీన్ లేదు. కానీ నీకేం అవసరం? ఈ ఆడకట్టుకు బాగా వస్తున్నావు, పిల్లను బడికి తోలిచ్చి రావే అని అంటే ఏం చేస్తున్నావే? గీరింట జొరినవు ఆ పిల్లగాంతో ఏం పని నీకు అంటే ఫోన్ తీసుకొని చూపిస్తాను పిల్లగాని దగ్గరకు వస్తావు. పెళ్లి కాని పిల్లగాళ్ళ దగ్గర పెళ్ళైన ఆడివి తిరగొద్దు. వాళ్ళు మనుషులు ముందే మంచోళ్ళు కాదని నీ గురించి చెత్తన బూతులు తిట్టింది. ఇక అందుకే నాకు కోపం వచ్చి ఎవరి గురించో నాకెందుకు చెప్తున్నావు అత్తమ్మ, నేనైతే మంచిదాన్నే, మంది సఖీలు నా దగ్గర చెప్పకు అని అనగానే మూసుకొనుంది. అమ్మా అంతేనా? ఆ ముసలిది మొన్నటి డౌట్ పడుతుంది. నేను ఎక్కడ పోయినా ఎటు పోయినా నా దిక్కే కన్నేసి చూస్తుంది. అందుకే నా మీద డౌట్తో నేను మా ఇంట్లోనే ఉండొచ్చని మా ఇంటి ముందటనే కయ్యా మొత్తుకుంది.
అమ్మో మీ అత్త ముసలుకున్నాక ఇట్లా మస్తు తెలివితేటలు ఉన్నాయేమో మీ అత్త దగ్గర చాలా కథలు పడుతుంది మీ అత్త చాలా జాగ్రత్తగా ఉండు సరి మీ అత్త ముందే మంచిది కాదు ఇక ఎవ్వరు లేనిది చూసి నీ మొగడు వచ్చినాక ఎక్కిచ్చి చెప్పిందనుకో ఇంకా అప్పుడు ఉన్న మాట అంతా బయటపడి ఇక ఊడిల్లు అవుతుంది సరేనా జాగ్రత్తగా ఉండామతోని ఏ అంత సీన్ లేదు అయినా మా ఆయన ఇంటికి వచ్చేసరికి 10, 10:30 అవుతుంది. అప్పటి వరకు మా అత్త గుర్రా గురక కొట్టుకుంటా మంచిగా వండుకుంటది. అవన్నీ నేను చూసుకుంటా చిన్న గసుంటా వీటి గురించి టెన్షన్ ఏం పడకు గాని ఇక మా ఆయనకు పెద్దగా టచ్ ఫోన్ల గురించి ఏం తెలియదు. ఇక నేనంటే పెళ్లి కాక ముందు సందిగా మా సిటీలో అందరు వాడతారు కాబట్టి మా డాడీ 10వ క్లాస్ ఇప్పించిండు. ఇక అందుకే నాకు బాగా అలవాటు అయింది. ఎప్పుడు డిలీట్ చేయాలి డిలీట్ చేసిన నెంబర్లు ఏడు దొరుకుతాయి అవన్నీ నాకెరక కానీ మా ఆయనకు అంత సీన్ లేదు. మొన్న నుంచే పెళ్ళైన కొత్తల సందే ఫోన్ వాడడం నేర్చుకుండు. అది ఇట్లా నేను నా దగ్గర ఉంది కదా ఆయన దగ్గర లేకుంటే ఇజ్జత్ పోతుందని ఇలా అమ్మ అలయ్య కూడబెట్టిన పైసలతోని కొనిపించిర్రు. అందుకే పెద్దగా ఆయనకి ఏం తెలియదు కానీ నువ్వేం టెన్షన్ పడకు సరేనా. అంతేనా నిజంగా ఆ దేవుడు తలరాతలు తప్పు రాస్తాడు అంటాడు నిజంగానే ఆ ఎసొంటోలకు ఎసొంటోలను కలపాలను ఆయనకు తెలియదా చెప్పు నేను గిట్లా పెళ్ళిడికే ఉన్నా గీ ఊరే కదా మాది మరి నాకు ఒక సంబంధాన్ని చూసి నేను నాకు అంట కట్టొచ్చు కదా ఇంకా పాస్మల్లోనికి కర్రోనికి నిన్ను అంట కట్టిండేది అయ్యో నీ తెలివితేటలేడా నీ అందమేడా సందమేడా ఆడైతే నీ కాళ్ళ కిందనే అవుతాడు. అవును నిజంగా మా అమ్మ వాళ్ళ ఇంటి కాడ ఇక చుట్టుపక్కల అందరూ పెళ్లి కాక ముందుకు అమ్మో ఈమె ఇంత స్టైల్ పడుతుంది ఎటువంటి మొగడు దొరుకుతాడో ఏమో ఈ అందం సందం తగ్గట్టే దొరకాలి లేకుంటే సంసారం గిట్లా చేసి ఆడిది కాదని మస్తు మంది మా చుట్టాలు ఇంటి పక్కన వాళ్ళు బాగా అనుకునేది. ఇక వాళ్ళు అనుకున్నట్టే అయ్యింది. ఈ కర్రుని నాకంట కట్టిండా దేవుడు ఏం చేయాలి ఇక తప్పదు కదా చేసుకున్నందుకు సచ్చేదాకా ఆంతోనే ఉండాలంట. ఇక అందుకే ఇక ఆంతోనే ఉన్నట్టే వేయాలి పక్క పక్కకు ఇసొంటివి నడిపియాలి. అందుకే ఇక నా పెళ్ళైన సంది ఇక నిన్ను చూసినప్పటి సంది నా పానమంతా నీ మీదనే గుంజుతుంది. ఇక గట్ల గింత దాకా అయింది కానీ వస్తుంటే దగ్గరకు అయితేమో దూరం అయితేమో ఇక నీయకు మీ అమ్మగారు లగ్గాలు చూసిరనుకో అప్పుడు ఆ పిల్లని చూసి ఇక ఆమెతోనే మాట్లాడుకుంటే చేరుతావు అప్పుడు నన్ను మర్చిపోతావా ఏంది చిన్న. అంత సీన్ లేదు ఇక ఇప్పుడంతలా పెళ్లి చూపులు చూడొద్దని మా అమ్మకు మొదలే చెప్పినా ఇప్పుడంతలా ఏం చూడరు ఇంకా 2 సంవత్సరాల దాకా పెళ్లి పరిస్థితులు ఏది ఇయ్యరు ఇక మెల్లగా చేసుకుంటది అప్పటి వరకు ఇక మా ఇద్దరి జోరుగా నడుస్తుంది ఇక తర్వాత సంగతి తర్వాత చూద్దాం చేసుకుంటా లేకుంటే లేదు కానీ నిజంగా సరి నీ అందానికి అందము ఎంత అందంగా ఉంటుందో తెలుసా ఈ ఊరులా పెద్ద అందగత్త అంటే నువ్వే ఇక మా దోస్తుగాళ్ళందరూ అబ్బా ఇక కర్రోనికి ఇంత అందమైన పిల్లము ఎట్లా దొరికిందిరా నాయన ఎవడు చూసిండ్రా నాయన దేవుడు గుడ్డోడే ఉన్నట్టున్నని 10 మంది 10 రకాలుగా అనుకుంటారు ఇక గా అందం సందం చూస్తందుకు ఇక నాకే దక్కింది నీతో మాట్లాడే అదృష్టం గిట్ట నాకే దక్కింది అనుకోరాదు. అబ్బో అంతేనా మీ దోస్తులందరూ నా గురించి చెప్పుకునేంత అందం నా దగ్గర ఏం లేదులే. నువ్వు లేనిపోను గొప్పలు ఏం చెప్పకు నాకు. అరే నిజంగా సరే ఈ పిచ్చి దాని లెక్క మాట్లాడకు నిజంగా ఎంత అందంగా కొడతావు ఈ ఊళ్ళో డ్రెస్సులు వేసుకునేటోళ్ళు ఎవ్వరు ఉండరు వేసుకున్నా అంత అందంగా కొట్టరు నువ్వు పిల్ల తల్లివైనా ఇట్లా చిన్న పిల్ల ఉన్నా గుట్లా ఎంత అందంగా కొడతావు ఇప్పుడు పెళ్లి కాలేదంటే ఎవడైనా ఈజీగా నమ్ముతారు అట్లా ఉంటావు తెలుసా మరి నీ అందానికి సీక్రెట్ ఏందో ఇక మెల్లమెల్లగా నేను తెలుసుకుంటది. అబ్బో అంతేనా. అవో చేసుకున్న మొగడన్నా నా గురించి ఇన్ని గొప్పలు ఎన్నడూ చెప్పలేదు తెలుసా. ఇన్ని రోజులు అవుతుంది మా పెళ్ళై గాని నువ్వు అట్లున్నావు ఇట్లున్నావు ఇంత మంచిగా ఉన్నావు అంత మంచిగా ఉన్నావు అని ఎన్నడూ ఒక్క మాటతో పొగడలేదు. నువ్వు చూసినావా మనం మాట్లాడబట్టి 4 రోజులు గిట్ల అయితే లేదు ఎంత మంచి మాటలు చెప్పి పొగుడుతున్నావో. అబ్బా గీసొంటి మొగడు ఎందుకు దొరకలేదురా దేవుడా అనిపిస్తుంది. పొద్దుగల లేస్తాడు చీకట్లోకి వస్తాడు ఆ మాత్రం దానికి నన్ను పెళ్లి ఎందుకు చేసుకోవాలని అనిపిస్తుంది తెలుసా. ఒక్కొక్కసారి ఇక తప్పుతుందా చెప్పు. ఆ దేవుడు అంట కట్టినప్పుడు ఇక ఉండాలి సంసారం చెయ్యాలి. ఏం చేస్తుంది ఇది ఏ కాలమా ఇంట్లోకైనా బయటికి వెళ్ళకుండా ఆగో బిగ్గర దర్వాజా దగ్గరికి వేసి నిమ్మలంగా పండుకొని ఫోన్లు పొక్కలు అనుకుంటా షో కింద ఫోన్ పెట్టుకొని గుయ్యా గుయ్యా మాట్లాడుతుంది. ఏం చేయాలి దీంతోని. హలో చెప్పు మాట్లాడి ఇంకా కొద్దిసేపు అయితే స్వీటీ వస్తుంది. ఇక ఏమైనా ఫోన్ కావాలి మమ్మీ ఫోన్ కావాలని ఆమెనే చూస్తుంటది బొమ్మలు. ఇక ఆ తర్వాత నాకు టైం ఉండదు ఇంట్లో పని అదో ఇదో చేసుకునేసరికి ఇక సాయంత్రం అవుతుంది. ఇక వంట చేయాలి అది ఇది వేసుకొని తినేసరికి మా ఆయన వస్తాడు. ఇక మా ఆయన వచ్చినాక నాకు అసలే కుదరదు కానీ కొద్దిసేపు మాట్లాడరాదు ఏమైంది సైలెంట్ అయిపోయాను. ఈ బద్మాషిది ఎవరితో మాట్లాడుతుండొచ్చు ఆడదాంతో మాట్లాడుతుందా మొగంతో మాట్లాడుతుందా. ఓరి దేవుడో నాకు దీని కథలు చూస్తుంటే దీని శకలు చూస్తుంటే ఏదో కథలు పడుతున్నట్టే అనిపిస్తుంది. ఓయమ్మో ఎంత కాడికి చేస్తుందో ఏం కథనో. ఫోన్లు వద్దురా నాయన నీ పెళ్ళం దగ్గర ఫోన్ ఉంచకరా నాయన అంటే నా కొడుకింటాడా. అయ్యో అమ్మాయి ఇలా రేపు ఫోన్ లేని ఆడిది ఉంటుందానే ఉండని అని ఏదో ఒక మాట చెప్పి ఉత్తుతదని అనుకుంటా పోయిండు. ఇక ఇదేమో పెద్దగా బువ్వ పెడతచ్చే ఉంది నా కొడుకు నాగం చేసి పోతచ్చే ఉంది. పెళ్ళయి పిల్లలైనాక ఇట్లా ఈ సిగ్గు తప్పిందంతని
ఇంత బాధ వస్తుందేమ్రా మాకు. అగో ఏమైంది అత్తమ్మా? ఏమైంది? ఈడొచ్చి నిలబడ్డావు. నేను డోర్ దగ్గరికి వేసిన కొట్టి సప్పుడు చేసి లోపలికి రావడం తెలియదా? ఏ చేసుకుంటూ వచ్చినావు? ఏం తప్పిపోతుందని? ఏంది ఏం తప్పిపోతుందా? ఓయమ్మో ఓయమ్మో, నువ్వు పెద్ద మేనేజర్ అమ్మవు. లోపల ఎవరు ఉన్నారా లేరా అని దర్వాజా కొట్టుకుంటూ రావాలనా? నా ఇల్లు నా లెక్క నా ఇష్టము కాదే. పొద్దటి సంది బెడ్ ఎక్కినవంటే ఇక బయటకు వచ్చేది లేదు, తినేది లేదు, ఎవరైనా ఉన్నారా లేరా అని ఇంతసేపు మాట్లాడేది లేదు. ఏమైనా బెడ్ మీదకి ఫోన్లు పొక్కలు ఏముంటదే ఫోన్లల్లా? గుయా గుయా జరిగినావు. యువతది కదే, ఎవడాడి కదే, నేను మాట్లాడతా ఇక్కడికే ఫోను. అబ్బా ఎవరో నువ్వు మాట్లాడతావా? చీ, నువ్వు ఎవరనుకుంటున్నావు ఏమనుకుంటున్నావు అత్తమ్మా? పెళ్ళైనాక పిల్లలు పుట్టినాక గిసొంటి శాతలు చేసేందుకు మాకేమనిపించదు అనుకుంటున్నావా? ఎందుకు ఇట్లా డౌట్ పడి డబల్ మీనింగ్ మాటలు మాట్లాడతావేంది? నీ లెక్క నీ బిడ్డ లెక్క నేను అసొంటిదాన్ని గాను. నువ్వు ఎంత నోటికి వస్తే అంత మాట్లాడకు. ఆగే కవిత, నేను తర్వాత చేస్తా సరే మరి. ఏంది ఏంది ఏమో అంటివేందే బద్మాషి? నేను నా బిడ్డే గసంటుల్లమా? ఓయమ్మో ఓయమ్మో, ఎవడన్నా నింటే సిగ్గుపోతట్టుంది. అవ్వ అవ్వ అవ్వ, నువ్వు చేసేటివన్నీ బద్మాషి లెక్కలు. నన్ను నా బిడ్డను కలిపి తిడుతున్నవేమే? నా బిడ్డ ఉసురు పోసుకుంటున్నవేమే? నా బిడ్డే కన్న కష్టం చేసుకుంటావు. ఒక అయ్యింటికి పోయిందంటే ఒక్క మాట ఇట్లా పెళ్ళి గిన్నేళ్ళు అవుతుంది కానీ ఒక్క మాట ఇట్లా బయటికి రాకుండా నిమ్మలంగా బతుకుతారు పెళ్ళమ్మగడు. నా బిడ్డ ఉసురు నా ఉసురు పోసుకుంటావేందే? నా సొంటి అక్క చెల్లెళ్ళే రానే, నా సొంటి తల్లిదండ్రులే రానే నీకు? అబ్బో, ఎవ్వరి బిడ్డ గురించి వాళ్ళు గొప్పగానే చెప్పుకుంటారు కానీ నీ బిడ్డ ఎటువంటి శాతం చేస్తుందో నీకు ఎరకనా? అబ్బో, చూస్తే ఉంటే దగ్గర ఉంటే తెలుస్తుంది. ఏం తెలియంది ఎర్రి పిల్ల మా బిడ్డ అనుకుంటా మాట్లాడకు. నా ముందు శిల్క పలుకులు పలకకు. నేనేం చేసినాని? మా దోస్తు ఒక బుజ్జి ఫోన్ చేస్తే మాట్లాడుతున్నా. దానికి నువ్వు ఇంత పొడుగు మాట్లాడి ఎవతో అది ఎవడో అడుగు కదే నేను మాట్లాడతానంటే ఎవడో మొగంతో మాట్లాడతాను నాకు ఏం పని లేదనుకుంటున్నావా? లేకుంటే అందరి లెక్క గాయద్దాన్ని ఇంకో నుంచుకొని మాట్లాడుతున్నాను అనుకుంటున్నావా? నేను ఎవరినో ఉంచుకున్నావు, ఎవరితోనో మాట్లాడుతున్నావు, ఎవరి దగ్గరకు పోతున్నావు అని నేను ఒక్క మాట నన్ను నానే. ఎవరితో మాట్లాడుతున్నావు కదే, ఎవడో ఆడు మొగోడో ఆడిదా నేను మాట్లాడుతుంటే అన్న. దానికి ఓయమ్మో ఓయమ్మో, నన్ను నా బిడ్డను కలిపి రచ్చ రచ్చ నా మాటలు తిడుతున్నావేమే? నీ నోట్ల పురుగులు వాడా? నా నోట్ల పురుగులు ఎందుకు వాడమంటున్నావు? నీ బిడ్డ నోట్ల వాడమను, నీ నోట్ల పడతాయి. నన్ను ఎందుకంటున్నావే ఉత్త పుణ్యానికి? ఓయమ్మో ఓయమ్మో, నిమ్మలంగా బతకనిస్తట్టు లేదు తల్లి. ఈ ఊరిసి పెట్టి పోవాలి. నేను నా మగుడు నా పిల్లని తీసుకొని పోతేనే నిమ్మలంగా బతుకుతాము. లేకుంటే ఈ అత్త మామల పోరు సచ్చేదాకా ఉంటట్టే ఉంది. ఓయమ్మో ఓయమ్మో, నన్నంటనే ఊరుస్తలేరే. ఓయమ్మో ఓయమ్మో, సొక్కమైన సోయికూర లెక్క ఇంత పొడిగి ఎట్లా మాట్లాడుతుంది చూడు. మా అమ్మమ్మ చేసేటివన్నీ వేసి సొక్కమైన సోయికూర లెక్క ఎట్లా పలుకుతున్నవే శిల్క పలుకులు. అబ్బాబ్బా, అందరు కోడళ్ళు ఎట్లా చేస్తారు? మబ్బుల లేచి ఇంట్లో పని అంతా అత్తను మామను మొగన్ని అందరు వండబెట్టి అన్నిందాల పని చేసి లేవురమ్మ షాయి తాగుదు, అత్తమ్మ షాయి తాగుదు, మామయ్య అనుకుంటే లేపుతారు కానీ మాకు ఆ సుఖం లేకుండా అయింది కదనే. నువ్వు విన్నడన్నా నాకంటే మొదలు లేచి ఇంట్లో పని చేసి ఆడిదానివే నానే. ఓయమ్మో ఓయమ్మో, ఇంత పొడుగు మాట్లాడుతానికైతే ఏం తక్కువ లేదు. ఇక బర్త్డేకిచ్చిన ఆడిదాని లెక్క డ్రెస్సులు వేసుకొని ఊరంతా తిరిగి వస్తే అయిపోతాదే. నా కొడుకును అమాయకుని వేసి ఆట ఆడుకుంటున్నావే బద్మాసంతి. నువ్వు ఎంత నోటికొస్తే అంత మాట్లాడినావనుకో మంచి మర్యాద దక్కదు. ఏంటి బద్మాసంతి గిద్మాసంతి అని అంటున్నావు? ఏమంటలేనా ఇంత పొడుగు మాట్లాడుతున్నావు? నేను పట్నంలో పుట్టి పట్నంలో పెరిగినా గానీ నీకంటే డబల్ మాటలు వస్తాయి నాకు. నోరు అదుపులో పెట్టుకొని చెప్తున్నా. మంచి మర్యాద ఉండదు. నా అమ్మగారికి ఫోన్ చేస్తే చిట్కలు వచ్చి ఆడి పంచాలంటే పంచాది పెడతారు చెప్తున్నా. ఏందే నీ అమ్మగారు వీకేది? నువ్వేం వీకలేవు, నీ అమ్మగారు ఏం వీకలేరు. నా కొడుకుని ఆగమంటే ఆగం పట్టిస్తున్నట్టే కొడుతుంది. నువ్వు మాట్లాడే మాటలు చూస్తుంటే ఓయమ్మో ఓయమ్మో. ఆడిదన్నప్పుడు ఇంటి కోడలన్నప్పుడు అత్త మీద గిట్టనే మొత్తుకుంటదానే. జరుండు బిడ్డ, నా కొడుకు రాని మాపటిని నీ లగ్గం చేపిస్తానా చేపియనా చూడు. అమ్మమ్మమ్మో, నా కొడుకు గీసోంటి కథలు పడుతుంది. నా పెన్నమని ఎరకనే ఉండదు. ఏమైనా పొద్దుగల లేచిపోతాడు నా కొడుకు, చీకట్లకు వస్తాడు కన్న కష్టం చేసేసుకొని. నిన్ను నీ బిడ్డను బతికిస్తుంది కదనే బద్మాషి. పుణ్యం పెట్టిన తిండి నా తిండి నువ్వు తింటున్నావు కదనే. గీసోంటి మాటలు అత్త మీరికి మొగల్ మీరికి ఎట్లా లేవబుద్ధి అవుతుందే నీకు? అరే సరిత, నేను మాట్లాడుకుంటుంటే ఆ ముసలిదొచ్చి అన్ని ఇన్నట్టుంది. అందుకే సరిత ఆమె కయ్య మొత్తుకొని పంచాది పెట్టుకుంటురు కదా. అయ్యా, ఈ ముసలిది నా మీద కన్ను బాగానే వేసింది. ఇక కొడుకు వచ్చినాక కోడలి గురించి చెప్పి లగ్గం చేపిస్తుందా ఏంది? ఓయమ్మో, ఈ ముసలిదాన్ని ఎప్పుడో ఒకసారి దిమ్మల గుద్దుతేనే చక్కగా అవుతుంది. ఈ బాడకావు ఏమైనా నా పానానికి తలగబడ్డాడు. పైసలు లేవురా సిగ్గు తప్పినోడా అంటే ఇయ్యి నాయనమ్మ అని నా కొంగు చుట్టే తిరుగుతుండి. ఏం చేయాలి? నడువురా నాయన నడు. ఏం కావాలన్నా 5 రూపాయలలో ఇప్పిస్తా నడువురా. ఆగో ఏడి ఇంకా వస్తలేడు. ఒరే నడవవేంద్రా, దుకాణపోడు బంద్ చేసుకునే కదా పోగల్లా. నడువురా, డబ్బున ఇప్పించుకొని వస్తా. నేను రానంటే రాను. నువ్వు ఇప్పించే 5 రూపాయల కోసం గంట దూరం నే తోకమల్ల పట్టుకొని రావాలనా?
ఏమొద్దు ఇప్పిస్తే 50 రూపాయలు ఇప్పి, లేకుంటే సప్పుడు దాక్కుకో. ఇప్పించి 5 రూపాయలకు ఇంత బిల్డప్ కొడుతున్నావేంది? ఊరందరికి ఇనిపియాలని కయ్య కయ్య మోతుకుంటా తీసుకొని పోతున్నావు. ఏమొద్దు, ఏం అవసరం లేదు. మా డాడీ వచ్చినాక మా డాడీ మా మమ్మీ ఇస్తారు తియ్యి. అరే నాడుగురా మా అయ్య కానీ నా దగ్గర లేవురా, ఉన్నాయేక 5 రూపాయల చిక్క. ఇక ఆయన ఇప్పిస్తే నా సంచి మొత్తం కాలవుతుంది రా, ఎందుకురా? పోయమ్మ చెప్పిన మాట వినకుండా కావాల్సిందే కావాలని మానం చేస్తావేంద్రా? అమ్మో నీ అమ్మని అయ్యా నేర్పిన గౌరవమేరా చిన్నప్పటి సంది. ఎన్ని పైసలు అంటే అన్ని పైసలు ఇచ్చిరు కదా, అందుకే గిసంటి బుద్ధులు నీకు వచ్చినాయి రా బాడుకావు. నాడు 5 రూపాయలు ఇప్పిస్తానాయన, వచ్చినాక మళ్ళీ తాత దగ్గర ఇంకి నడికొచ్చి ఇప్పిస్తానని రారా మా అయ్యవు కానీ కాలు మొక్కరా. నీ అమ్మ నాకేమొద్దని చెప్తురే, నీకు అర్థమైతే లేదానే ముసల్దానా? ఒకటే పని 5 రూపాయల కోసానికి అంత దూరం నడిపిస్తానుకు నీకేం సిగ్గు అనిపిస్తలేదా అని? ఆగో అటు కాకుండా ఊరందరి ఇంటి అటు కయ్య కయ్య మొత్తుకుంటావు. ఆగో చూడు గా చిన్నన్న మన దిక్కే చూస్తుండు. ఏం చిన్నన్న, బాగున్నావా? ఓయమ్మో చాలా దినాలకు కనిపిస్తున్నావు. నీ బండి ఏదన్నా? రోజు మీ ఇంటి ముందర ఉండేది, ఈ మధ్య కనిపిస్తలేదు. కొంచెం బండి ఖరాబ్ అయినుండే సర్వీసింగ్ సెంటర్ కాడ పెట్టొచ్చినా కానీ ఏమైందిరా చింటుగా? మీ నాయనమ్మని ఒకటే ఓట్లిస్తున్నావు, ఏమైందిరా? ఏదో ఇప్పిస్తాను అంటుంది కదా, పోరాదురా పోయి కొనుక్కొచ్చుకోపోరాదు. ఎందుకు అట్లా రానంటే రానని ముసల్దాన్ని ఆగం పట్టిస్తున్నావు? జర చెప్పు చిన్నయ్య, సిగ్గు తప్పినోనికి ఏమైనా 100 నోట్లు 50 నోట్లే కావాలి. 10 రూపాయలు 5 రూపాయలు ఇస్తే మచ్చం తీసుకోడు. వీడు పెద్ద ఆలుమొగడైతే ఇంకా కష్టమే ఉంటుండే. ఇంతోని ఏం చేయాలి? చదివేమో శాత కాదు. ఏమైనా ఒక రోజు పోతాడు, 2 రోజులు డుమ్మ కొట్టి ఇంట్లో పంతాడు. అసంటోని కంటే ఎన్ని పైసలు అంటే అన్ని పైసలు ఇవ్వాలంట. ఏమన్నా న్యాయమేనా పిల్లగా? జర చెప్పు ఈ పొరగానికి. అరే పెద్ద మనుషులని అట్లా ఆగం పట్టియొద్దురా, కావాలన్నది కావాలి అని చెప్పొద్దు. వాళ్ళ దగ్గర ఎన్ని ఉంటే అన్ని ఇప్పిస్తారు కానీ మరి బడికి ఎందుకు పోతారు ఎవరా నువ్వు? ఏమైనా ఇంట్లోనే ఏమంటున్నావు కదా? ఇక బడి సంగతి పక్కన పెట్టి గాని ఏమైంది చిన్నన్న? ఇక డ్యూటీ కోతలేవు, ఏమైనా ఎప్పుడు చూడు అక్కడిక్కడ తిరుగుతున్నట్టే కనిపిస్తున్నావు. ఇక ఫోన్లు జోరుగా మాట్లాడుతున్నావు. ఇక వదిన గిట్లా పరిచయం అయినట్టుంది, ఇక సంబంధం ఓకే అయినట్టుంది. ఇక పెళ్ళి ఎప్పుడు చిన్నన్న? మీ పెళ్లికి జోరు ఉంటది మా పూరగాల అందరిది, గల్లి దోస్తాను అందరిది. ఉందయ్యా, మీ చిన్నన్నది జోరుంది. ఇక లగ్గమైన పిల్లని చేసుకుంటాడు, మరి లగ్గం కాని పిల్లని చేసుకుంటాడు గాని జోరుగా నడుస్తుంది. ఇక చిన్న సోపతి పడితే నువ్వు ఇట్లా గసంటే అయితే గాని నడువురా నాయన, నువ్వు టైం వేస్ట్ చేయకు. అరే అదేంది చిన్నన్న, మా నాయనమ్మ ఏదో వెరైటీగా మాట్లాడుతుంది. పెళ్ళైన పిల్లని చేసుకుంటాడో పెళ్లి కాని చేసుకుంటాడో అని అంటుంది. ఏమైంది చిన్నన్న? ఏదో జరుగుతున్నట్టుంది, కథ ఏదో నడుస్తున్నట్టుంది. ఇద్దరు చెప్పరాదే? మన దోస్తుగాల మన పొరగాళ్ళకి అందరికి చెప్తా నేను. ఓవ్వా ఏమైందవ్వా? నువ్వు ఏదో మజాకుల రాజాక అనుకుంటే ఆ పిల్లగాడు నిజంగానే అనుకుంటుండు. నీ మన్మడు చూసినావా? ఇక నోరు ముందే మంచిది కాదు. ఒక్క మాట ఏదన్నా చెవులో పడ్డదనుకో ఊరందరికి డబ్బు సాటిచ్చి అందరికి తెలియ చెప్తాడు. నువ్వేదో జోక్ గాని చెప్పు, మళ్ళీ నిజంగా అనుకొని ఊరందరికి చెప్పగల నీ మన్మడు. ఏం లేదురా, ఏదో జోకు అట్లా మన్మడైతాడని పరాశకం ఆడినా గానీ ఏం లేదు. నువ్వు గీత లేవు కానీ గీసంటి ముచ్చట్లు నడుచుకుంటావేంద్రా పెద్ద ఆలుమోగం లెక్క. ఇంత పొడుగు పుడింగు మాటలు ఇడుస్తానికైతే ఏం తక్కువ లేదు, చదువు లేదు సందు లేదు. బాడుకవు నాడు విషయం నాడు. ఆగో మా డాడీ వచ్చినట్టుండు, సప్పుడు వినిపిస్తుంది. నాయనమ్మ 5 రూపాయలు నువ్వేమన్నా కొనుకొచ్చుకో, ఛాయలకు 2 బిస్కెట్లు వస్తాయి, ఇక కొనుకొచ్చుకొని పోతున్నా. మా డాడీ 50 రూపాయలు నోటు ఇస్తాడు ఇప్పుడు, నీ అవసరమే. ఈ పోరగంకిన వారయ్య, పోయమ్మో ఇడు గిత్తాత లేడు కానీ ఎంత పెద్ద మాటలు వస్తున్నాయి చూడింకి. ఓయమ్మో ఇంకా పెద్దగా అయితే భలే కష్టమే ఉంటట్టుంది ఈతోని. ఈ అవ్వాయిల తల్లిదండ్రులు అయితే ఎంతకన్నా పోడ్చుకుంటారు. నా సొంటిదైతే బొంగబెట్టి ఇయ్యరమై రుక్కుతుండే. అంతే అంటావా పెంటవ్వా? ఇక ఇప్పుడు పోరగాళ్ళందరూ గట్లనే తయారయ్యారు కానీ ఏడిపోతున్నావు పెంటవ్వా? ఏడికి లేదయ్యా, దుఃఖం మీదకి ఏ పోతున్నా అని చెప్పిన. జడద పొట్లం లేదు, జడద కొనుకొచ్చుకోవడానికి పోతున్నా అంటే ఈ పిల్లగాడు ఇప్పి అన పాన తిన్నాడు. 5 రూపాయల కంటే ఎక్కువ ఇప్పి అని చెప్పిన. గట్ల అనగానే అలా అయ్యి వచ్చిందని మా పోతుంది చూడు. కానీ అడుగుదామని మర్చిపోయినా. ఇంకా నడుస్తుంది అయ్యా మీ కథ. మెల్లగా వాయోగడ నింటే ఎట్లుంటది చెప్పు. అరే మెల్లగా మాట్లాడు. ఇక ఊరందరికి ఎరుకయిందా? నీకు ఒకదానికి ఎరుకయిందా ఈ ముచ్చట? ఏమయ్యా నాకేమెరక, నాకు ఎప్పుడో ఎరుకైంది కానీ నేను పక్కింటి అమ్మతో ఇట్లా ఒక్క మాట అనలేదు, ఒక చెవులు వేయలేదు. ఇక నా లోపలనే దాచిపెట్టుకున్నా గానీ మరి ఏమంటుందయ్యా పిల్ల? మొగడేమో పొద్దుగాల లేచి మా పోతాడు పనికి. ఇక పొర్లకి ఎక్కడ టైం పాస్ అయితలేనట్టుంది. అందుకే నీ దిక్కు మళ్ళీ నాది. ఏం లేదవ్వా, గాసంటే అపార్థాలు ఏం లేవు కానీ జర టైం పాస్ కోసం జర ఫ్రెండ్ లెక్క మాట్లాడుతుంది గంతే. ఓయమ్మ నువ్వు గట్ల అనుకుంటున్నావా ఏంది? మరి గసొంటివి అనుకోకుంటే ఇంకేమనుకుంటారు చెప్పు. ఇక పొల్ల పట్టణంలో పుట్టి పెరిగింది కాబట్టి ఈ ఊర్లోకి వస్తే గట్లనే ఉన్నట్టుంది. పొల్లకి ఎక్కడ టైం పాస్ కాక ఇక ఫోన్లలో బాగా ఆడదేలు ఉన్నట్టుంది. ఇక మన ఊర్లో పోరగాళ్ళకు ఫోన్ ఎట్లా వాడాలో ఇట్లా తెలియదు కానీ ఇక పొల్ల టక్కా ఒత్తుతూనే ఉంటది. ఏది కావాలంటే అది తీస్తూనే ఉంటది ఫోన్లకించి. మస్తు తెలివిందయ్యాక పిల్ల దగ్గర. పాపం దాని మొగడు చాలా అమాయకుడు. ఇక కష్ట జీవయ్యా, మస్తు కష్టం చేసుకొస్తే ఈ పొల్లనేమో తెయ్య తందనాలు ఆడుతుంది. మస్తు పైసలు విచ్చలవిడిగా పైసలు ఖర్చు పెడుతుందంట.
అంతేనా అవ్వా నిజంగా ఆ దేవుడు వాళ్ళిద్దరికి ఎట్లా కలపొచ్చును ఆడేమో కర్రెగా ఎడ్డిగుద్దం లెక్క ఆడుంటే ఈ పోరేమో అసలు టీక్ టాక్ తయారై ఏకుదమ్ముంటది ఇంకా ఆ పెళ్ళికి పోయినాం కదా ఇక మా దోస్తుగాడు అవుతాడు కానీ జర అంత క్లోజ్గా ఉండము పెళ్ళికి పోయినప్పుడు పెళ్లి పిల్లని చూసి ఫ్లాట్ అయ్యారు మా దోస్తుగాళ్ళు అందరూ ఆగమంటే ఆగమయ్యిర్రు ఇక గింత ఎడ్డోనికి గింత అందమైన పిల్ల ఎట్లా ఇస్తురు ఏం కథ అని మస్తు పరిశాన్ అయినామనుకోరాదు మా దోస్తుగాళ్ళందరము ఇక ఇప్పుడు ఆ పొల్ల గిట్ల నడుస్తలేనట్టుంది నచ్చుతలేనట్టుంది తోని నడవడము ఇక అందుకే గిసొంటి వ్యాపారాలు చూసుకుంటున్నట్టుంది ఇక పోనీ పోనీతి ఇక కొన్ని రోజులు నడిపియాలి మనం గిట్లా ఓ అమ్మో అంతే అంటవా పిల్లగా అమ్మమ్మో మస్తు ధైర్యం ఎక్కువైందో పిల్లగానికి పని పాట ఏది చేస్తలేవు కానీ గిసొంటి చేస్తాం నెంబర్ 1 ఉన్నావు పిల్లగా ఏమో అయ్యా ఇక చాలా చెప్పితో మాట్లాడినా మీ అమ్మతో చాలా కష్టం ఉంటది పోతున్నా అయ్యా ఏమన్నా చేసుకోర్రి నన్ను గనక మధ్యలో గుంజిరనుకో మంచిగా ఉండే చెప్తున్నా ఏ నిన్నెందుకంటమవ్వా ఇక నీ షోలో పడ్డది నీకు ఎరుకైంది కాబట్టి మంది షోలలో ఏ చెవి గిట్లా నీకు ముందే నోరు ఊకోదు ఒక్క ముచ్చట 10 మందికి సాటిచ్చేదాకా నీకు మనస్ఫూర్తిగా ఉండదు సరే సరే ఎవరికి చెప్పకు గీ ముచ్చట గీడికే ఇచ్చిపెట్టు సరేనా ఓ అమ్మో నేను ఎందుకు చెప్తాయ్యా గీడిన మాట గీడినే వదిలిపెడతా గసంటి తాకట్ల మాటలు నాకు రావు నాయనా ఓయమ్మో గసంటి తప్పు పని నాకు వద్దే వద్దు తల్లి ఇగో ఎట్లుంది మన వీడియో మనలందరికీ నచ్చింది అనుకుంటాము నచ్చితే ఖచ్చితంగా చిన్న లైక్ చేయండి దోస్తులు ఈ కంటిన్యూషన్ పార్ట్ తీసుకురావాలనిపిస్తే ప్లీజ్ సపోర్ట్ చేయాలి దోస్తులు చాలా లైకులు వస్తే గనక మంచి మంచి కామెంట్లు వస్తే గనక ఈ సిరీస్ ఇలానే కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాము ఇక చాలా మంది మన సబ్స్క్రైబర్లు మంచి పాజిటివ్ కామెంట్లు పెడతారు దోస్తులు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇక మమ్మల్ని సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరు కూడా పేరు పేరు చాలా అంటే చాలా చాలా థ్యాంక్స్ దోస్తులు ఎన్ని థ్యాంక్స్ చెప్పినా మీకు అస్సలు అంటే అసలు చాలా తక్కువ నిజంగా దోస్తులు ఇంకా ముందు ముందు కూడా మన ఛానల్ ఇంకా మంచిగా గ్రో కావాలంటే మీ సపోర్ట్ మాకు ఉండాలి ఇక ఈ సిరీస్ అనేది మార్నింగ్ సిరీస్ లా కంటిన్యూ చేసాము పార్ట్స్ లాగా ఇక ఈవినింగ్ వీడియో అనేది ఇంకా ఆప్షన్ అండి అంటే ఏది చేయాలనిపిస్తే అది చేస్తాం కాబట్టి ప్లీజ్ దోస్తులు కంటెంట్ నచ్చితేనే చిన్న లైక్ చేయరు అట్లనే హై పాయింట్స్ ఇవ్వడం అస్సలు మర్చిపోకండి మరొక మంచి కంటెంట్ వీడియోతో ఈవినింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాము అప్పటి వరకు చూసి రండి స్వీట్ భాష బాయ్ బాయ్ అందరికి మళ్ళీ కలుద్దాం